मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఫిబ్రవరి 3వ తేదీ 2020 సంవత్సరంలో ఆరోగ్యం మరియు సంబంధముల గురించిన ప్రశ్నపై ఇచ్చినటువంటి ప్రవచనానికి మిగిలిన భాగం అనువాదం. Loving lady devotees who they want to express their motherly love for me by cooking for me, and I feel I should eat, but then I get sick. మరి గురువుకి ఎప్పుడైతే ఎంతోమంది శిష్యులు ఉంటారో అందులో ఎంతోమంది ప్రేమపూర్వకమైనటువంటి స్త్రీ శిష్యులు తమ గురువు కోసం చాలా చక్కగా వండి వారు వండినటువంటి పదార్థాలన్నీ కూడా గురువు స్వీకరించాలని అనుకుంటారు. కానీ మరి గురువు కూడా ఆ విధంగా స్వీకరించాలని ఉంటుంది, కానీ ఆ విధంగా చేస్తే మరి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? So I try to keep a simple diet and కాబట్టి సరళమైనటువంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. It's good for you and eat that. As controlling the diet is very helpful. మరి ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం అనేది చాలా సహాయకారం అవుతుంది. మరి మీకు ఏదైతే మంచిదో అదే స్వీకరించాలి. Thing is mostly the food that people eat today is poisonous actually. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం జనం తినేటువంటి తిండి ఏదైతే ఉందో అదంతా కూడా విషాహారం. As you know, organic food costs more. మరి సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి ఆహారం అది చాలా ఎక్కువ ధర ఉంటుంది. But it could be a good investment because కానీ దానిపై పెట్టుబడి పెట్టడం అనేది మంచి ఆలోచన. I mean, apart from the health effects which are immediate in lower energy level, lower mental energy level. మరి ఆ విధమైనటువంటి విషాహారాన్ని తినడం వల్ల మనకి తక్కువ మానసిక శక్తి అలాగే తక్కువ శారీరక శక్తితో ఉంటాం మనం. And then apart from that, then you're more likely to get serious diseases and doctors are. మరి అది మాత్రమే కాకుండా చాలా తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది విషాహారం తినడం వల్ల. Very expensive, right? మరి వైద్యులు కూడా చాలా ఖరీదైనటువంటి వాళ్ళు. How many mothers want to feed poison to their children? It's a silly question, isn't it? మరి ఎంతమంది తల్లులు తమ పిల్లలకి విషాన్ని తినిపించాలనుకుంటారు? ఇది ఏదో హాస్యాస్పదమైన ప్రశ్నగా అనిపించవచ్చు. It's a silly question, but most of them in the world today are doing it. అది హాస్యాస్పదమైన ప్రశ్న కావచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తల్లులు అదే పని చేస్తున్నారు ఇప్పుడు. That's called progress of civilization. దానినే నాగరికత యొక్క పురోగతి అంటారు. But it's worth making the effort to get food which will not poison. The air is poison. కానీ మరి విషతుల్యం కానటువంటి ఆహారాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఎంతో లాభదాయకమైనటువంటిది. మరి మన చుట్టూ ఉన్నటువంటి గాలి కలుషితం, విషతుల్యం. Difficult in this part of the world to get water which is not poisonous. ముఖ్యంగా ఈ దుబాయ్ ప్రాంతంలో విషతుల్యం కానిటువంటి నీటిని పొందడం కూడా చాలా కష్టం. Bottle what's it from that spring in the desert? Masafi water. But it comes in plastic bottles. మరి ఈ తూర్పు మధ్య దేశాల్లో మసాఫీ అనేటువంటి చోటన ఉన్న ఒక నీటి కొలను నుండి నీరు తెస్తారు, కానీ అదంతా కూడా ప్లాస్టిక్ సీసాల్లో తీసుకొస్తారు. And
Yashodananda told me it's not completely, it's mixed. మరి యశోదానందన్ అనేటువంటి భక్తుడు నాకు చెప్పాడు, అది పూర్తిగా శుద్ధమైనటువంటిది కాదు, అది మిశ్రితమైనటువంటిది అని. So anyway, do the best you can. You could also join our farm community. మరి ఏమైనప్పటికీ వీలైనంత దాంట్లో శ్రేష్టమైనది మనం చేయాలి. అలాగే మీరు మన వ్యవసాయ క్షేత్రాల్లో కూడా చేరవచ్చు. All the air in India is polluted, even if you go to the farms. భారతదేశంలో ఉన్నటువంటి గాలి అంతా కూడా కలుషితం అయిపోయినదే, మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళినప్పటికీ కూడా. Not only in India, if you go to the Maldives, మీరు భారతదేశం మాత్రమే కాదు, మాల్దీవ్స్కి వెళ్ళారనుకోండి, that's also polluted with air coming from India. Can you? మరి మాల్దీవ్స్లో ఉన్న గాలి కూడా విషతుల్యం అయిపోయింది, ఎందుకంటే భారతదేశం నుండి వచ్చేటువంటి గాలి వలన ఆ దేశంలో ఉన్నటువంటి గాలి కూడా అది కలుషితం అయిపోయింది. Believe it? మీరు నమ్మగలరా? There's no industry, nothing, but it's మరి మాల్దీవ్స్లో ఎలాంటి పరిశ్రమలు లేవు, ఏమీ లేవు, polluted with air coming from India. So కానీ definitely, భారతదేశం నుండి వస్తున్నటువంటి గాలి వలన అక్కడ కలుషితం అయిపోయింది. even up at Karumandarai, but it's a lot cleaner than Bangalore and Chennai, and very polluted. So at least the air is cleaner. You can get and fresh. మరి కరుమందురై అనే ప్రదేశం ఏదైతే ఉందో సేలంలో, అక్కడ చూస్తే మరి చెన్నై, బెంగళూరు కంటే కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడ కనీసం తాజా గాలిని మనం పొందవచ్చు. Food, fresh. The water. In many places, the water from underground is polluted also. మరి చాలా చోట్ల భూగర్భం నుండి వచ్చేటువంటి నీరు కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. But then if you go in the village side, a lot of it's good also. So that's a good solution. మనం గ్రామాల వైపుకి వెళ్తే అక్కడ కొంచెం మంచి నీరు దొరికే అవకాశం ఉంటుంది. It's also కాబట్టి అది మంచి పరిష్కారం, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం. a lot of pollution that affects physical health is mental pollution. మరి భౌతికమైన అంటే శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మరొక కాలుష్యం ఏంటంటే మానసిక కాలుష్యం. Kam, Krodh, Lobh, Moha, Mada, Matsarya. Especially కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. Matsarya. ముఖ్యంగా మాత్సర్యం, అసూయ. Envy that makes that it's almost literally a poison. మరి అసూయ అనేది ఏదైతే ఉందో అది దాదాపుగా విషం లాంటిది అనమాట. And probably the modern day doctors have studied that it produces poison in the body. మరి ఆధునిక వైద్యులు ఇప్పటికే పరిశోధన చేసి ఉంటారు, శరీరంలో విషాన్ని ఉత్పన్నం చేసేది ఏమిటి అని. What's the cure for that? ఈ అసూయ అనే దానికి ఏంటి పరిష్కారం? Darpanamarjanam. Cleaning the mirror of the heart by మన హృదయ దర్పణాన్ని పరిశుభ్రం చేసుకోవాలి, chanting the holy names. So భగవంతునికి దివ్యనామాలను జపించడం ద్వారా. There's some idea. It's just a matter of being sensible. Not that we're కాబట్టి ఒక అవగాహన ఇస్తున్నాను మీకు, కాబట్టి మనం కొంచెం ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. attached to the body. అంతేగాని మనం ఏదో శరీరానికి ఆసక్తులమై ఉన్నామని కాదు. Whether we want the body for sense gratification. అలాగే మన శరీరాన్ని మనం ఇంద్రియభోగం కోసం కూడా వాడదలుచుకోలేదు. But for serving Krishna, కానీ కృష్ణుడిని సేవించడం కోసం we should try to look after the body. And there are certain మనం మన శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. things you can do మరి మనం చేయగలిగిన కొన్ని పనులు ఉన్నాయి ఆ భాగంలో. to do that. We don't want to get overly attached to or absorbed in the body. కాబట్టి శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి, మనం చేయాలి. అలాగే మనం శరీరం పట్ల శరీర చేతనంలో మునిగిపోవాలనో లేదా శరీరం పట్ల పూర్తిగా ఆసక్తి కలిగి ఉండాలనో కోరుకోవడం లేదు. And at the same time, we know ultimately health is Krishna's hand. You can మరి అంతిమంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం అనేది కృష్ణుడి చేతుల్లో ఉంటుంది. you can do your best to try to be healthy, but మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. sickness may come also. కానీ అనారోగ్యం కూడా రావచ్చు. But it's our duty to try to use this body for Krishna's service. కానీ కృష్ణుడి యొక్క సేవకు ఈ శరీరాన్ని వినియోగించడం అనేది మన యొక్క కర్తవ్యం.
one thing I find personally and very helpful, or let's put it around the other way, very bad for health, which most of you మరి వ్యక్తిగతంగా నేను చూసినది అంటే మరొక విధంగా చెప్పాలంటే ఆరోగ్యానికి చాలా చెడు చేసేటువంటి విషయం ఏమిటంటే won't have, which is a lot of traveling. It really drains, and that's ఎక్కువగా ప్రయాణించడం అనేది మన ఆరోగ్యాన్ని చాలా అది క్షీణింపజేస్తుంది అనమాట. obvious, and it's in Shastra, Chanakya. మరి చాణక్య పండితుడు కూడా చెప్తాడు దాని గురించి, సహజమైనటువంటి విషయం. That's part of sannyasi dharma, but I'm trying to cut down on that. And మరి కానీ అది ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉండడం అనేది సన్యాసి ధర్మం, కానీ దాన్ని వీలైనంతగా తగ్గించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. write some books. ఆ విధంగా కొన్ని గ్రంథాలను రచించాలనుకుంటున్నాను. And spend time on the farm communities. ఆ విధంగా వ్యవసాయ క్షేత్రాల్లో సమయాన్ని గడపాలనుకుంటున్నాను. And encourage the devotees there. అక్కడ ఉన్నటువంటి భక్తులను ప్రోత్సహించాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి. That's also why I haven't been coming here so much. అందుకే నేను ఇక్కడికి కూడా ఎక్కువ రావడం లేదు. But thanks to modern technology, I can at least be projected. Haribol. కానీ ఆధునిక ఈ టెక్నాలజీ వలన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను అందరితోనూ నేను సంప్రదింపులు జరపగలుగుతున్నాను, అందరితో సంబంధంలో ఉండగలుగుతున్నాను. Oh, you there in America? Is this live broadcast? Okay. Radhika Gopinath there in Seattle area, quite likely. So Haribol didn't go to Seattle for how many years? 5 years, something like that. మరి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ఎక్కడెక్కడ అమెరికాలో ఉన్నటువంటి సియాటిల్లో ఉన్నటువంటి భక్తులతో కూడా మనం సంబంధంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి సియాటిల్ వెళ్ళి చాలా కాలం అయింది. Had a Shravan Kirtan come there. But by the grace of modern technology and by the grace of the controller of the senses servant, మరి ఈ ఆధునిక టెక్నాలజీ యొక్క దయ వల్ల, అలాగే ఇంద్రియాలకు నాయకుడైనటువంటి వాడి సేవకుడైన నా సేవకుడు అతను ఉన్నాడు, అంటే రిషికేష్ దాస్ గురించి చెప్తున్నారు. Those of you who are online can't see him because I'm sitting in front of the camera. He's sitting. మరి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అతన్ని చూడలేరు, ఎందుకంటే అతని కెమెరాకి ముందు నేను కూర్చున్నాను, behind it. అతని కెమెరాకి వెనకాల కూర్చుని ఉన్నాడు. It's all his brainchild. I didn't want. మరి ఇదంతా కూడా అతని యొక్క ఆలోచనే. I thought it's just over endeavor, getting all this fancy equipment and carrying it around, but మరి ఈ రకరకాల ఆధునిక యంత్రాలన్నీ కూడా కలిగి ఉండి వీటిని పట్టుకుని అన్ని చోట్లకి ప్రయాణించడం అనేది గొప్ప పరిశ్రమ నేను అనుకున్నాను, కానీ అతడి దయ వల్ల ఇది జరుగుతుంది. It's having its effect. కానీ దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. So thanks to him. మరి అతనికి ధన్యవాదాలు. My kind mothers who want to feed me all kinds of food, tomorrow you can cook up a huge feast. But I won't take it because I'm too old. మరి ఎవరైతే మాతాజీలు ఎవరైతే ఉన్నారో కృప కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక గొప్ప విందుని వండవచ్చు, కానీ నేను తీసుకోదలుచుకోవడం లేదు. You could feed him. మీరందరూ కృష్ణునికి అవి నివేదన చేయండి. He's a young man, he can take it. మరి కృష్ణుడు యువకుడు కాబట్టి ఆయన స్వీకరించగలడు, నేను ముసలివాడిని అయిపోయాను. Okay, on to the next point. What's the next point? Devotees don't get on with each other. తర్వాత విషయం ఏంటంటే భక్తులకి ఒకరి మధ్య ఒకరికి సయోధ్య అనేటువంటిది ఉండదు. Going to relate that. Yeah, Matsarya meant the envy. ముఖ్యంగా ఏంటంటే మాత్సర్యం అంటే అసూయ. Envy leads to disease. మరి ఈ అసూయ అనేది వ్యాధికి దారితీస్తుంది. Literally. వాస్తవం ఇది. Why don't devotees get on with each other? మరి భక్తులకి ఎందుకని ఒకరికొకరికి పడదు? Oh yeah, there's another. I had lined up another quote here. Here we are. This is from the Srila Prabhupada's purport to the well-known verse, which I hope you all know. ఇది నేను శ్రీల ప్రభుపాదుల వారు ఒక ప్రఖ్యాతమైనటువంటి శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యం నుండి చదువుతాను. Don't know, it's a very nice prayer.
మరి తెలియని వాళ్ళకి తెలుసుకోండి, ఇది చాలా చక్కటి ప్రార్థన. Twaime nanya vishaya madhupati. You know this verse. You must have. Twaime nanya vishaya matir madhupate sakrit ratim udvahatad adha gange vauga modanvati. O Lord of Madhu, Kunti ఓ మధుపతి, Devi prays. కుంతిదేవి ప్రార్థిస్తుంది అనమాట కృష్ణుని. As the Ganges forever flows to the sea without hindrance. ఏ విధంగా అయితే గంగ అప్రతిహతంగా సముద్రం వైపుకు ప్రవహిస్తూ ఉంటుందో, Let my attraction be constantly drawn unto you without. మరి నా యొక్క ఏకాగ్రత కూడా అప్రతిహతంగా నీ వైపు పోవుగాక అని చెప్పి కుంతిదేవి ప్రార్థిస్తుంది. Being diverted to anyone else. వేరే ఎవరి పైకి వెళ్లకుండా నీ వైపే ప్రవహించుగాక నా ఏకాగ్రత అని కుంతిదేవి ప్రార్థిస్తుంది కృష్ణుని. Now that doesn't mean that we should fight with everyone else. మరి దాని అర్థం మనం అందరితో గొడవ పెట్టుకోవాలని కాదు. Our attraction toward Krishna not being diverted to anyone else. మరి మన కృష్ణుని పట్ల మనకు ఉన్నటువంటి ఆకర్షణ ఎవరి వైపు అది మరల్చబడకూడదు. Doesn't mean that we fight with everyone else. దాని అర్థం అందరితో మనం గొడవ పడాలని కాదు. And it also means that we should see Krishna and his devotees, because మరి దాని అర్థం మనం కృష్ణుడు అంటే కృష్ణుడు ఆయన యొక్క భక్తులు కూడా. ఎందుకంటే Acharyameva haraye. Anyone? Pujangya shraddhaye hatena tad bhakteshu chanyeshu sabhakta prakrita smitaha. Symptom of a neophyte devotee thinks, మరి ఆరంభ స్థాయిలో ఉన్నటువంటి అంటే కనిష్ట భక్తుని యొక్క లక్షణాలు ఏమిటంటే, I'm worshipping Krishna. అతడు ఏమనుకుంటాడు, నేను కృష్ణుడిని పూజిస్తున్నాను, Very nice. I don't give చాలా చక్కగా ఉంది ఇది, a damn about anyone else. ఇంకా నేను ఎవరితోనూ నాకు పనే ఉంది ఇంకా మిగతా వాళ్ళతో అనుకుంటాడు ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తుడు. To put it in colloquial language, doesn't care about other devotees or anyone అంటే అతడు ఇతర భక్తుల్ని పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు అనమాట. else. So that's a materialistic devotee. One should అది ప్రాకృత భక్తుడు అని చెప్పి అంటారు అలాంటి వాడిని. honor the devotees. అంటే ఎవరైతే భక్తుల్ని గౌరవించడో వాడు ప్రాకృత భక్తుడు అనమాట. Now in the purport, Srila Prabhupada writes here, and this దానికి భాష్యంలో ప్రభుపాదులు వారు రాస్తున్నారు. Twaimeinanya Vishaya. Now, what we're talking about, good relationships, means spiritual relationships మంచి సంబంధాలు అంటే ఆధ్యాత్మిక సంబంధాలు అని అర్థం. between devotees, right? భక్తుల So Srila Prabhupada writes here, the relation of the soul to the soul is supposed మరి శ్రీల ప్రభుపాదులు ఇక్కడ రాస్తున్నారు, ఒక ఆత్మకి మరొక ఆత్మకి మధ్య సంబంధం to relate to each other, not that here's Nanda Kumar, he's a Brahmin from Tamil Nadu, Smarta Brahmin to be exact, and who else? What's the opposite? No, here's Rishikesh from Delhi. I don't know what caste he is. Maybe he doesn't know what caste he is because half the people in Delhi don't know anyway. Because it doesn't matter in Delhi. Not because they transcended it, but because they lost their culture altogether. So the relation of the soul to the soul. So we're supposed to be beyond all that, right? And really, కాబట్టి ఆత్మకి మధ్య సంబంధం మరి భౌతికమైనటువంటి వాటి అన్నిటిని కూడా మనం దాటి ఉండాలి. among devotees, I really hope it doesn't matter. And I మరి భక్తుల మధ్య అది పెద్ద విషయం కాదు. know with Nanda Kumar, it doesn't matter. And that's really very good. Among Indian devotees, if we can get them to come together without consideration of caste, because ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు కులాల పరిగణన లేకుండా మనం ఒకరినొకరిని దగ్గర చేయగలిగితే, it's really a big thing in India. అది చాలా పెద్ద విషయం అన్నమాట భారతదేశంలో. But it's nonsense, actually. కానీ అది వాస్తవానికి అర్థం లేనటువంటిది. Well, it has its usage, but in the spiritual consideration, to think I'm better because I'm from a higher caste. కానీ ఆధ్యాత్మిక పరిగణనలో చూస్తే భౌతికంగా దానివల్ల ఏమైనా లాభం ఉండొచ్చేమో, కానీ ఆధ్యాత్మికంగా నేను ఉన్నత కులం నుంచి వచ్చినటువంటి వాడిని, I don't want to speak with them. కాబట్టి నేను అధమ కులం వారితో నేను మాట్లాడను. It's all nonsense. అవన్నీ కూడా అర్థం లేనటువంటి మాటలు. Although sometimes in marriage it may be a consideration because of the relatives. కానీ కొన్నిసార్లు వివాహం చేసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణిస్తారు, ఎందుకంటే బంధువుల యొక్క ప్రభావం వలన. And this and that, and customs and this and that. But anyway, we're supposed to be relating with each other as devotees. So మనం ఇతరులతో మనం భక్తులుగా సంబంధాలను కలిగి ఉండాలి, అంతేగాని వేరే పరిగణనలు ఉండకూడదు. relation of the soul to the soul ఆత్మకి ఆత్మతో సంబంధం
can be established by the via medium of the relation with the super soul. మరి ఒక ఆత్మ మరొక ఆత్మతో ఎలా సంబంధాన్ని కలిగి ఉండగలదు అంటే పరమాత్మ మాధ్యమంగా. In other words, we should always remember that the basis of our relationships is Krishna. మరి మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మన మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది దేని ఆధారంగా ఉంది అంటే కృష్ణుని ఆధారంగా ఉంది. We're all here to serve Krishna. మనం అందరం కూడా ఇక్కడ కృష్ణుని సేవించడానికి ఉన్నాం. And we see where there are communities of devotees where there's a very strong sense that we're all here to serve Krishna. కాబట్టి ఎక్కడైతే భక్తుల యొక్క సముదాయాలు ఉంటాయో, ఎక్కడైతే మనం అందరం కూడా ఇక్కడ కృష్ణుని సేవించడానికి ఉన్నాం అనేటువంటి దృఢమైనటువంటి భావన ఉంటుందో, then cooperation comes. అప్పుడు పరస్పర సహకారం అనేది వస్తుంది. Joint goal. Machiavellian politics. It wasn't invented by Machiavelli, whose name you may or may not have heard. It certainly wasn't invented him, but he became one of the things he became famous for, right? పాశ్చాత్య దేశాల్లో మ్యాకివెలియన్ పాలిటిక్స్ అంటే మ్యాకివెలియన్ అనే వ్యక్తి ప్రతిపాదించినటువంటి రాజకీయ విధానం ఉంటుందన్నమాట. అది అతడు ప్రతిపాదించినది కాదు వాస్తవానికి, కానీ అతడి పేరుకి జోడించి చెప్తూ ఉంటారు. About he wrote a book called, I believe he wrote in Italian, maybe it was Latin, The Prince. So it's a guide for rulers. అతడు ఇటాలియన్ భాషలో కావచ్చు లేదా లాటిన్ భాషలో కావచ్చు ప్రిన్స్ అంటే ఒక యువరాజు అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడనమాట. మరి ఆ గ్రంథం ఎవరైతే పాలకులు ఉన్నారో వారికి అది మార్గనిర్దేశకంగా ఉంటుందన్నమాట. Definitely wasn't the first, because the Shanda Amarka Gurukul also taught that. మరి అదేమి కొత్తగా వచ్చినది ఏం కాదు, అంతకు ముందే షండ అమర్క గురుకులంలో కూడా విని బోధించారు ప్రహ్లాదుడికి. But how to keep the people that you're ruling over, how to keep them from ganging up on you. కాబట్టి అతడు ఆ గ్రంథంలో ఏం రాస్తారంటే, నువ్వు ఎవరికి అధికారిగా ఉన్నావో అంటే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ నీకు వ్యతిరేకంగా తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలని అతడు ఏదో చెప్పాడు. The ruler and overthrowing the ruler, then you have to have an external enemy. అతడు ఏమన్నాడంటే, నీ కింద ఉన్నటువంటి వాళ్ళు నీపై తిరుగుబాటు చేయకుండా ఉండాలి అంటే ఒక బాహ్య శత్రువు అనేవాడు ఒకడు ఉండాలట. Real or imagined. అంటే అది నిజమైన శత్రువు కావచ్చు లేదా ఊహాజనితమైన శత్రువు కావచ్చు. And then all the people that unite, they come together to combat the enemy. అప్పుడు ఏం చేస్తారు, జనులందరూ కూడా మూకుముడిగా శత్రువుపై దాడి చేయడానికి ఒకరితో ఒకరు కలుస్తారు. So that's a materialistic consideration, but మరి అది ఒక భౌతికమైనటువంటి పరిగణన. కానీ point is, because people have a common goal, then their tendency to want to fight others is directed outwards. కాబట్టి జనులలో సాధారణంగా పరస్పరం గొడవపడాలనేటువంటి ప్రవృత్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక బాహ్య శత్రువు అనేవాడు ఉంటాడో అప్పుడు వారిలో పరస్పరం గొడవపడాలనేటువంటి ప్రవృత్తి ఆ బాహ్య శత్రువు వైపు మరల్చబడుతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు కొట్టుకోకుండా ఉంటారు. Otherwise people fight among themselves. The fighting లేకపోతే ఏమవుతుంది, యుద్ధ స్ఫూర్తి అనేది ఉంది కాబట్టి అలా ఒక బాహ్య శత్రువు అనేవాడు ఒకటి లేకపోతే ఒకళ్ళు కొట్టుకుంటారు అనమాట. It is very strong, especially in Kali Yuga. ముఖ్యంగా కలియుగంలో ఇది చాలా దృఢంగా ఉంటుంది ఈ భావన. Kali means kalaha. కలి అంటే కలహం, The age of quarrel. ఇది కలహ యుగం అనమాట. And yeah, we see that from my Mlecha background. We see that the supporters of different soccer teams, they fight amongst each others. మరి నా యొక్క మ్లేచ్ఛ నేపథ్యం నుండి నాకు ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే, వివిధ సాకర్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, ఫుట్బాల్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ టీమ్స్ మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు. But when there's a game England is playing, ఎప్పుడైతే ఇంగ్లాండ్
ఆట ఆడుతుందో, సోకర్ ఆట ఆడుతుందో, then they all unite together. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏకం అవుతారనమాట. They all support the same. వాళ్ళు అప్పుడు ఒకే వర్గాన్ని బలపరుస్తారు. Because it transcends the local consideration. ఎందుకంటే ఇది ప్రాంతీయ పరిగణనలను అది మించిపోతుంది కాబట్టి. I don't know if transcends is the right word here, but from the literal English point of view, it's correct, but we want to use the word for transcend to Mangchayo Vyabhichayana Bhakti Yogena Sevate Sagunan Samatityata to go beyond Brahma Bhuyaya Kalpate, to go beyond the modes of material nature. Now in Krishna consciousness is the purest form of religion. మరి కృష్ణ చైతన్యం అనేది ధర్మం యొక్క శుద్ధమైనటువంటి రూపం. It's not based on envy. మరి కృష్ణ చైతన్యం అనేది అసూయపై ఆధారపడింది కాదు. Some religious systems, it seems to me, they have enmity or hatred even more strong than the adherence to God, or they think adherence to. కానీ కొన్ని మత విధానాల్లో మనం చూస్తే భగవంతుడికి పట్ల విధేయత కలిగి ఉండడం అనే దానికంటే కూడా ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండడం అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టబడుతుంది అనమాట. God means to kill others. వాళ్ళ దృష్టిలో భగవంతుని ప్రేమించడం అంటే ఇతరులను చంపడం, hate them, వారిని ద్వేషించడం. Certainly that in certain sects or interpretations or కొన్ని తెగల్లో, కొన్ని వర్గాల్లో, కొన్ని వ్యాఖ్యానాల్లో a religion which is prominent in this part of the world, ముఖ్యంగా ఈ ప్రపంచపు ఈ భాగంలో ప్రముఖంగా ఉన్నటువంటి మత విధానం ఏదైతే ఉందో that is seen that it seems to be more about killing the infidels than. మరి ఆ మతంలో మనం చూస్తే వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని చంపడమే మనకి ప్రముఖ విషయంగా కనిపిస్తుంది. Loving God. దేనికంటే భగవంతుని ప్రేమించడం అనే దానికంటే. In the Christian tradition I was raised in, మరి నేను క్రైస్తవ నేపథ్యంలో పెరిగాను. నేను to be a good Catholic, it was more about hating Protestants than. మరి నేను పెరిగిన క్రైస్తవ నేపథ్యంలో మంచి క్యాథలిక్గా ఉండడం అంటే ప్రొటెస్టెంట్స్ని ఎంతగానో ద్వేషిస్తావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత మంచి క్యాథలిక్ అనేది చెప్పాలంటే having anything to do with God, and for దానికి మరి భగవంతుడితో ఎలాంటి సంబంధం లేదు. the Protestants from the other side. అలాగే ప్రొటెస్టెంట్స్ కూడా వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, if you're a Protestant, you hate Catholics. ప్రొటెస్టెంట్ అంటే వాడు క్యాథలిక్ని ద్వేషించాల్సిందే. What's the main symptom of being Protestant? Is supposed to be మరి ప్రొటెస్టెంట్గా ఉండడం అనే దానికి ముఖ్య లక్షణం ఏంటంటే క్యాథలిక్ని ద్వేషించడం అన్నమాట. Christian, but it was more about hating Catholics than loving God. కాబట్టి అందులో భగవంతుని ప్రేమించడం కంటే కూడా ఇతర వర్గాల వారిని ద్వేషించడమే ఎక్కువగా చెప్పబడుతుంది. But Krishna consciousness is meant to be for the nirmatsara. కానీ కృష్ణ చైతన్యం అనేది నిర్మత్సర అనే వారి కోసం ఉంది. Persons who are without envy. అంటే అసూయ లేని వారి కోసం ఉందన్నమాట. That is possible if we develop love. Krishna consciousness is all about developing love. మరి కృష్ణ చైతన్యం అంతా అంటే ఏమిటి అంటే ప్రేమను పెంపొందించుకోవడం. For Krishna, కృష్ణుడి పట్ల ప్రేమ, and his devotees, and భక్తుల పట్ల ప్రేమ, for all living beings. అలాగే ఇతర జీవులన్నిటి పట్ల కూడా ప్రేమ పెంపొందించుకోవడం. Sarvabhuta hite rataha. సర్వభూత హితే రతాః. One should be engaged in activities for the benefit of all living beings. మనం సకల జీవుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాలి. With Krishna at the center. So ఈ విధంగా కృష్ణుని కేంద్రంగా చేసుకుని. really this is a religion of love. I gave a కాబట్టి కృష్ణ చైతన్యం అనేది ఇది ఒక ప్రేమ ధర్మం అన్నమాట. talk on that a few years ago. నేను కొన్ని సంవత్సరాల క్రితం దీని గురించి మాట్లాడాను నేను. The religions of hate
and the religion of love. మరి ద్వేషధర్మం అలాగే ప్రేమ ధర్మం అనేటువంటి ఒక ప్రవచనం ఇచ్చాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. But it may not be so easy because అంత సులభం కాకపోవచ్చు, ఎందుకంటే we tend to be neophyte devotees. ఎందుకంటే మనం ప్రాకృతిక భక్తులలాగా ఉంటాం కాబట్టి, కనిష్ట భక్తుల్లాగా. But really there can be good relations among devotees if we're actually on the platform of anyabhilashita shunyam. కానీ మనం అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి తలంలో ఉన్నట్లయితే భక్తుల మధ్య సరైనటువంటి సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. Now, to become completely free of material desires, మరి పూర్తిగా భౌతిక కోరికల నుండి బయటపడాలంటే, as we experience, if we are honest and serious about Krishna consciousness, not నిజంగా కృష్ణ చైతన్య విషయంలో గంభీరంగా శ్రద్ధగా ఉన్నట్లయితే మనకు అది అనుభవం కలుగుతుంది. easy. మరి అది అంత సులభం కాదని మనకు తెలుస్తుంది. But the spirit of wanting to seriously endeavoring to become free from material desires, కానీ మరి భౌతిక కోరికల నుండి బయటపడాలనేటువంటి ఈ శ్రద్ధ ఏదైతే ఉందో, if that is there, అది ఉన్నట్లయితే మనలో, then we can cooperate nicely. అప్పుడు మనం పరస్పర సహకారం కలిగి ఉండగలం. Because if we're all on the platform of the common goal of wanting to serve Krishna, మరి మనం అందరం కూడా కృష్ణుని సేవించాలనే సమానమైనటువంటి తలంలో ఉన్నట్లయితే, and then on that platform also, if someone doesn't like me or says something bad, మరి ఆ తలంలో కూడా ఒకవేళ మనం అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళు ఏదైనా అంటూ ఉండొచ్చు, we won't become so affected. అప్పుడు దాని చేత మనం అంతగా ప్రభావితులం కాము. We don't take it so personally. మనం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోం. Recently, I was just 2-3 days ago, I was reading transcripts of a conversation between Srila Prabhupada and one of his first disciples, Hayagriva Das. ఈ మధ్య నేను 2-3 రోజుల క్రితం శ్రీల ప్రభుపాదుల వారికి వారి మొట్టమొదటి కాలంలో శిష్యుడైనటువంటి హయగ్రీవ దాస్కి మధ్య జరిగిన సంభాషణలు ఏవైతే ఉన్నాయో చదువుతూ ఉన్నాను నేను. And Hayagriva was reading some of the teachings of different philosophers, Western. హయగ్రీవ వివిధ పాశ్చాత్య తత్వవేత్తల యొక్క బోధనల గురించి చదువుతున్నాడు ప్రభుపాదుల వారి దగ్గర. Philosophers, Prabhupada, one of them was Blaise Pascal. మరి అందులో ఒకటి పేరు ఏంటంటే బ్లేస్ పాస్కల్ అన్నమాట. Who was a French scientist. అతడు ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అతను. And philosopher, but he didn't talk about the science. Hayagriva spoke about the philosophy. అయితే ఈ హయగ్రీవ సైన్స్ గురించి చెప్పడం లేదు, ఇక్కడ తత్వం గురించి మాట్లాడుతున్నాడు. And he was a Christian. అతడు ఒక క్రైస్తవుడు. And some things he said were very good. అతడు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మంచివే. I personally found among all the philosophers who Hayagriva and Shyamasundar discussed, I found Pascal very good. ముఖ్యంగా నేను స్వయంగా ఈ హయగ్రీవ శ్యామసుందర చర్చించినటువంటి తత్వవేత్తలందరిలో కంటే ఈ పాస్కల్ అనేవాడు చాలా మంచివాడిగా నాకు అనిపించింది. One thing I learned after coming to Srila Prabhupada's lotus feet, I remember శ్రీల ప్రభుపాదుల యొక్క పాద పద్మాల దగ్గరికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, one devotee, Jagjivan Prabhu, ఒక భక్తుడు అన్నాడు జగ్జీవన్ ప్రభు అని. Not the one from South America, another one. He is from America also. అతను కూడా అమెరికాకి చెందినవాడు. He taught this to us. Pascal's wager. He said, okay, you don't believe in God. There may or may not be a God. Let's take it, you may or may not believe. పాస్కల్ అనేవాడు ఏం చెప్పాడంటే, సరే భగవంతుడు ఉన్నాడో లేదో మనం అంగీకరించకపోవచ్చు, భగవంతుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, there may or may not be a God. But let's take it as a gamble. Maybe there సరే ఒకవేళ మనం ఇది ఒక పందెంగా తీసుకుందాం. is, maybe there isn't. భగవంతుడు ఉండొచ్చు, భగవంతుడు లేకపోవచ్చు. Okay. సరే. If there is no God and you don't believe in God, మరి భగవంతుడు లేకపోతే మీరు భగవంతుని విశ్వసించకపోతే you didn't gain anything because మీకు దానివల్ల ఎలాంటి లాభం ఉండదు, ఎందుకంటే life is meaningless anyway. ఎందుకంటే జీవితానికి అర్థం ఉండదు అప్పుడు. It's short and meaningless.
And if you don't ఎందుకంటే జీవితం అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అనేవాడు లేడు, దేవయ్య లేదు అనుకుంటే అప్పుడు జీవితానికి అర్థం ఉండదు, జీవితం ఎలాగో అశాశ్వతమైనది. believe in God, if there is no God and you do believe in God, ఒకవేళ భగవంతుడు లేడు అనుకుందాం, కానీ నువ్వు భగవంతుడిని విశ్వసిస్తావు అనుకుందాం, then you didn't lose anything, అప్పుడు నీకు వచ్చే నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే because anyway life is short and meaningless. ఎలాగో జీవితం తాత్కాలికమైంది, అర్థం లేనిదే కదా. And even then you could say you're better off, because generally people who believe in God are happier. అప్పుడు కూడా మనం చెప్పొచ్చు నువ్వు మెరుగైన స్థితిలో ఉన్నావు, ఎందుకంటే భగవంతుని విశ్వసించే వాళ్ళు ఆనందంగా ఉంటారు విశ్వసించని వాళ్ళకంటే. Extrapolating a bit here. But if there is a God and you don't believe in God, then you're కానీ ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉండి నువ్వు భగవంతుడిని విశ్వసించని వాడు అయితే a hell of a lot of trouble. అప్పుడు నీకు చాలా సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. And if you do believe in God, you got మరి నువ్వు ఒకవేళ భగవంతుడిని విశ్వసిస్తే it right. So better as a మరి భగవంతుడు ఉన్నాడనే విషయం కూడా నిజమైతే అప్పుడు నువ్వు సరైన పని చేసిన వాడు అవుతావు. as a wager, it's better to believe in God. కాబట్టి ఎలా చూసినా ఈ సమతూకం చూస్తే భగవంతుని విశ్వసించడమే మీరు ఎప్పుడు కూడా. Logical. But that wasn't, Hayagriva didn't discuss that. హయగ్రీవ దాని గురించి చర్చించలేదు ప్రభుపాద వారితో. So what I'm trying to remember what Pascal said about. ఇక్కడ పాస్కల్ దేని గురించి చెప్పాడనే దాని గురించి నేను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. Oh yeah, this was one thing that struck me. I've read it before years ago. I think it's only the second time I went through it. మరి నేను సంవత్సరాల క్రితం అది చదివాను, ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అది. That people, they get so upset that they can't sleep and they get fully in their mind if someone says something bad about them. జనం ఎవరైనా తమ గురించి చెడుగా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళు ఎంతగానో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళు. As if it's such a big thing, but they don't even think that they అదేదో పెద్ద విషయంగా భావించి వాళ్ళకి నిద్ర కూడా పట్టదనమాట వారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే. gonna die, and which is a much bigger thing. కానీ మనం మరణించబోతున్నాం, అది ఇంకా గంభీరమైనటువంటి విషయం. Much more disastrous. Someone says, మరి మరణించడం అంటే మన గురించి ఎవరో చెడుగా మాట్లాడుకోవడం అనే దానికంటే కూడా చాలా చెడ్డ విషయం ఏంటంటే మనం మరణించబోతున్నాం అనే విషయం. They get all upset. And what the hell does it matter? Someone says, if it's true what someone says bad about you, then take it to heart and try and improve. And if it's not, ఒకవేళ నిజంగా అవతల వాళ్ళు చెప్పింది నీ గురించి చెడు ఏదో చెప్పారు అది నిజం అనుకుంటే దాని హృదయంలోకి తీసుకుని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. True, then what the hell does it matter anyway? ఒకవేళ అది అబద్ధం అయితే ఇక దాంతో పని ఉంది నీకు. So that was a very good observation he made, which పాస్కల్ అనేవాడు చేసిన మంచి పరిశీలన అది. we can learn from that. మనం దాని నుంచి నేర్చుకోవచ్చు. By studying the Srila Prabhupada's life, how we can see how he's so expert in dealing with different people. మరి శ్రీల ప్రభుపాద వారి జీవనాన్ని అధ్యయనం చేయడం ద్వారా శ్రీల ప్రభుపాద వారు ఏ విధంగా వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించడంలో నిపుణులు అనేది మనం గ్రహించవచ్చు. It wasn't easy for Srila Prabhupada. In fact, it was ఖచ్చితంగా శ్రీల ప్రభుపాద వారికి అది ఏమీ సులభమైన పని ఏం కాలేదు. It's just amazing how someone could come from such a high class spiritual culture and చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఉన్నత శ్రేణి ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చి to the absolute madhouse of the దాదాపుగా పిచ్చి వాళ్ళ నిలయం లాంటి ప్రదేశానికి ఆయన వచ్చారు శ్రీల ప్రభుపాద. hippie land of the హిప్పీ భూమికి వచ్చారు. Western world. మరి పాశ్చాత్య దేశంలోనే ఇది అత్యంత దిగజారినటువంటి ప్రదేశం. In fact, among the hippies, ఇంకా చెప్పాలంటే హిప్పీలలో to be crazy was considered prestigious. హిప్పీల సమాజంలో ఎలా ఉంటుందంటే పిచ్చివాడిగా పరిగణింపడం అనేది చాలా ప్రతిష్టాపూర్వకంగా భావించేవారు అనమాట. అంటే ఎంత పిచ్చిగా వ్యవహరిస్తే వాడు అంత పరువుగా, వాడు అంత గొప్ప విషయంగా పరిగణించేవాడు. I happen to remember from, I'm just citing, I just came into my mind, I didn't think of the fellow for years, but there was
there was a hippie in the town I lived in. He was called Mad నేను జీవించినటువంటి పట్టణంలో ఒక హిప్పీ వాడు ఉండేవాడు. John. అతన్ని అందరూ కూడా మ్యాడ్ జాన్ అంటే పిచ్చి జాన్ అని పిలిచేవారు. And that was a compliment. అయితే అది ఒక పొగడత అనిపించేది అనమాట వాడికి. అందరూ వాడు పిచ్చివాడు అంటుంటే వాడు అది ఒక పొగడతగా గ్రహించేవాడు. అందరూ దూషిస్తున్నారని అనుకునేవాడు కాదు. Prabhupada, how he was so expert in dealing with them. మరి ప్రభుపాదుల వారు ఎంత నిపుణతతో అలాంటి హిప్పీలతో వ్యవహరించారు అసలు. So many people. ఎంతో మందితో వ్యవహరించారు. Not that he was manipulative, but he ఏదో రకరకాలుగా ఏదో కుటిల నీతి ఏదో పాటిస్తున్నారని కాదు. acted and he wasn't thinking how to promote myself or my own interest, but he only ఆయన ఎప్పుడు కూడా తనను లేకపోతే తన యొక్క స్వార్థాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించలేదు. interacted with others in such a way as to benefit them in Krishna. మరి ఆయన ఎవరితో అయితే వ్యవహరించారో వారందరినీ ఎలా కృష్ణ చైతన్యంలో ఉద్ధరించాలనే ధోరణితోనే వ్యవహరించారు. Consciousness. That takes a very high level of realization, but that's దానికి చాలా అత్యున్నత స్థాయి సాక్షాత్కారం అవసరం. what we should work at. కానీ దాని వైపుగా మనం పని చేయాలి. At the same time, we should be realistic and think that however much అదే సమయంలో మనం వాస్తవికత ధోరణితో కూడా ఉండాలి. we may hope that all devotees get on well together. మనం ఎంతగా భక్తులందరూ కూడా కలిసి ఉండాలి అని ఆశించినా we shouldn't be utopian. That was the మనం ఏదో అంత సమసమాజ భావనలో ఉండకూడదు అనమాట. అంత అలా ఉంటుందని అనుకోకూడదు. word that Srila Prabhupada used in reply to a letter శ్రీల ప్రభుపాదులు ఈ పదాన్ని ఒక లేఖకి ఇచ్చినటువంటి ఉత్తరంలో ప్రస్తావన చేశారు. where a devotee had written to Srila Prabhupada and said that you see devotees, they're not getting on with each other. శ్రీల ప్రభుపాదులకు ఒక భక్తుడు లేఖ రాశాడు అనమాట. ఏమనంటే చూడండి భక్తులకి ఒకరికి పడడం లేదు. And Srila Prabhupada said, don't be utopian. అప్పుడు ప్రభుపాదులు దానికి సమాధానంగా ఏమన్నారంటే నువ్వేదో ఆకాశ భావనలో ఉండొద్దు, నువ్వు అంతా ఏదో అంతా ఒక స్వర్గంలాగా అంతా బాగుంటుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. Oh, the devotee had written and said, isn't that impersonal? Because the devotees, they don't get on with each other. మరి ప్రభుపాదులకి లేఖ రాసిన భక్తుడు అన్నాడు అనమాట, మరి ఇది మాయావాదం కాదు, భక్తులందరూ వాళ్ళు గొడవ పడడం అని. Said no, it's a sign that they're personal. Because దానికి ప్రభుపాదులు ఏమన్నారంటే లేదు, అది మాయావాదానికి సంకేతం కాదు, ఇది వ్యక్తిగత భావానికి సంకేతం. If they weren't persons, then they wouldn't be arguing with each other. ఎందుకంటే వాళ్ళు వ్యక్తులు కాకపోతే వాళ్ళు వాదించుకోరు కదా. But Prabhupada said, don't expect a utopian situation. కానీ నువ్వు అంతా కూడా సర్వశ్రేష్టమైన సర్వశుభప్రదమైన పరిస్థితి ఏర్పడుతుందని ఆశించవద్దు. World, and then Prabhupada gave the example even in the spiritual world. భౌతిక ప్రపంచంలో అలా ఎప్పుడు జరగదు, ఇది భౌతిక ప్రపంచం. అంతేకాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా there are different groups of gopis. గోపికలలో వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. And they don't get on with each other. ఒక వర్గం వారికి మరొక వర్గం వారితో పడదట ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా. But their central aim is to please Krishna. కానీ వారి కేంద్ర లక్ష్యం ఏమిటంటే కృష్ణుని సంతృప్తిపరచడం. So we're just going to have to live with the fact that కాబట్టి మనం ఈ వాస్తవంతో జీవించాల్సి ఉంటుంది. not everyone will get on with each other. ప్రతి ఒక్కరు మరొకరితో సత్సంబంధాలను కలిగి ఉండే అవకాశం ఉండదు. Personal policy is that I try to live and work with those who I can get on with. మరి నా వ్యక్తిగత విధానం ఏమిటంటే ఎవరితో అయితే నేను పని చేయగలనో, ఎవరితో అయితే వ్యవహరించగలనో వారితో కలిసి నేను పని చేస్తాను. Others offer them respect from a ఇతరులకి నేను దూరం నుండే గౌరవాన్ని ఇస్తాను. distance. There's no need, as far as possible, there's no need to make enmity. మరి వీలైనంత వరకు ఎవరితోనూ శత్రుత్వం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. But we get that example that kripopeksha balisheshu కృపాపేక్ష బాలిశేషు satsu, to those who we can benefit. ఎవరికైతే మన ప్రయోజనం కలిగించగలమో, well, let's say the whole verse, ishvaretadadhineshu ఈశ్వరేతదీనేషు balisheshu satsu cha prema maitri kripopeksha yakaroti samadhyama. మధ్యమాధికారి లక్షణాల గురించి భాగవతంలో చెప్పబడిన శ్లోకం ఇది. On the neophyte platform we can expect there'll be a lot of argument, but మరి
కనిష్ట స్థాయిలో ప్రారంభ స్థాయిలో అనేక వాదోపవాదాలు వస్తాయని మనం ఆశించవచ్చు. On the Madhyamadhikari platform, which we're supposed to be మధ్యమాధికారి తలంలో, అంటే మనం ఉండాల్సింది మధ్యమాధికారి తలంలోనే. coming to, at least. We're supposed to direct our love to Krishna, అప్పుడు మనం మన యొక్క ప్రేమను కృష్ణుడి వైపు మరల్చాలి, make friends with the devotees, భక్తులతో స్నేహం చేయాలి, be kind and merciful to those who are innocent, who we can help. మరి ఎవరైతే అమాయకులైనటువంటి వారు ఉంటారో వారి పట్ల కృపా జాలి చూపించాలి, వాళ్ళకి మనం ప్రయోజనం చేయాలి, By giving Krishna consciousness and కృష్ణ avoid చైతన్యం ఇవ్వడం ద్వారా. those who are envious. అలాగే ఎవరైతే అసూయపరులు ఉంటారో వారికి దూరం ఉండాలి. Now, we don't like to see devotees as envious, but మరి మనం భక్తులని అసూయపరులుగా చూడాలనుకోవడం లేదు, and we shouldn't. మనం ఆ విధంగా చూడకూడదు కూడా. But it's quite possible, quite likely కానీ అది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది, సర్వసాధారణం అది. that there are some devotees who somehow we don't get on with very well, and కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళతో మనకి సరిగ్గా పొసగదన్నమాట. if we can't resolve it, then we don't have to associate with them very మరి దాన్ని మనం పరిష్కరించుకోలేకపోతే వారితో సాంగత్యం చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి. closely. Offer them respect from a distance వారికి దూరం నుండే గౌరవాన్ని ఇవ్వడం మేలు. and work instead of, if you're not able to make a harmonious solution, మరి మనకి ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని మనం తీసుకురాలేకపోతే, if somehow you find you're not able to do that, maybe there's a lacking in me, maybe there's ఒకవేళ ఆ విధంగా మనం చేయలేకపోతున్నామని మీకు అనిపిస్తే, అంటే బహుశా లోపం మనలో కావచ్చు, అవతల వాళ్ళలో కావచ్చు, a lacking, maybe there's a lacking, but then just keep your distance. That's all. దూరంగా ఉండడం మేలు. And no need to be disrespectful. మరి ఎవరి పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. That's what I try to do. It's మరి నేను ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. not always easy. మరి అది ప్రతి సమయంలో కూడా అది సులభం కాదు ఆ విధంగా ఉండడం. And just live with the fact that మరి వాస్తవంతో జీవించాలి మనం. we won't be able to get on well with others, but మనం అందరితోటి సత్సంబంధాలను కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు. among devotees we shouldn't be envious or మరి అభక్తుల పట్ల మనం అసూయపడకూడదు. dislike devotees. It doesn't make any sense, does it? People are trying to serve Krishna. మరి ఎవరైతే కృష్ణుడిని సేవించాలని ప్రయత్నం చేస్తున్నారో వారి పట్ల అసూయపడి ఏమిటి ప్రయోజనం? అందులో ఎలాంటి అర్థం లేదు. They're very rare. What is that? Sudurlabham loke. What is that? Sudurlabham bhagavata hi loke. It's rare to find a devotee భక్తుడు లభించడం అనేది చాలా అరుదు ఈ లోకంలో, in this world. And have lots of kirtan. మరి వీలైనంత ఎక్కువ కీర్తన చేయండి, Dance and chant together. మరి అందరూ కూడా కలిసి నృత్యం చేసి కీర్తన చేయండి. It's hard to be envious of others when you're chanting and dancing in kirtan. మరి కీర్తనలో మనం ఎగురుతూ పాడుతూ నృత్యం చేస్తున్నప్పుడు ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండడం అనేది చాలా కష్టం. Chant together. Just some thoughts. ఇవి కొన్ని ఆలోచనలు. Do you want to add to that anything? Any thoughts from your side? మీ పక్షంలో If we can't make a harmonious relationship with devotees, then our భక్తులతో సయోధ్యాపూర్వకమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయలేకపోతే preaching is not really going to happen at all, is it? అప్పుడు అసలు ప్రచారం అనేది జరగదు, అవునా కదా? Because people, they don't just listen to, hardly they listen to nice philosophy, they want to see. మరి జనం చక్కటి తత్వాన్ని వినాలని కోరుకోరు. If there's a happy atmosphere, naturally people will be attracted. మరి ఆనందప్రదమైనటువంటి వాతావరణం ఉంటే సహజంగానే జనులు ఆకర్షింపబడతారు. That happy atmosphere, if you try to make it artificially, it won't work. మరి కృత్రిమంగా ఆనందప్రదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది సాధ్యం కాదు.
But real happy atmosphere comes by surrender to Krishna. Everyone నిజమైనటువంటి ఆనందప్రదమైన వాతావరణం కృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారా లభిస్తుంది. trying to work nicely for Krishna. మనం ఎంత చక్కగా కృష్ణుడికి కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తామో అంత ఆనందప్రదంగా ఉంటుంది వాతావరణం. Naturally, people will be attracted to that. అప్పుడు సహజంగానే జనులు దాని పట్ల ఆకర్షితులవుతారు. But if they find there's backbiting, infighting, కానీ ఒకవేళ అందులో కపటత్వం లేకపోతే వెనకాల అంటే వెన్నుపోటు పొడిచే ధోరణి లేకపోతే లోపల గొడవలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, groupism, లేకపోతే వర్గభావాలు, then people that happens actually. వర్గభేదాలు ఇవన్నీ జరుగుతుంటాయి వాస్తవానికి. I've heard that said. The people said that, well, in my office and at work, there's so much politics. చాలా మంది చెప్తుంటారు, నేను పనిచేసే స్థలంలో నా కార్యాలయంలో చాలా రాజకీయాలు ఉంటాయి. And then I come and I see the devotees and they talk such high things and I see among them and they just go away. అది అంటాడనమాట, నేను బయట జీవితంలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, కార్యాలయంలో అక్కడ పనిచేసే వాళ్ళ మధ్య ఎంతో రాజకీయాలు కనిపిస్తుంటాయి, కానీ ఎప్పుడైతే భక్తుల సమూహంలోకి వచ్చి వాళ్ళలో కూడా ఇలాంటివన్నీ కనిపిస్తే అప్పుడు విసుగెత్తి వెళ్ళిపోతుంటారు. Why should I? They don't see that it's any better. That's వాళ్ళకి ఏమి మెరుగైనదిగా ఏం కనిపించదు భక్తుల సమూహం. the shame, isn't it? అది ఒక సిగ్గుచేటు, అవునా కదా? Higher goal. We should have a higher goal. మనకి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. Fighting for the country is దేశం కోసం పోరాడడం a higher goal rather than fighting among your neighbors. That's all. మీ పక్క వాళ్ళతో గొడవ పడడం కంటే దేశం కోసం పోరాడడం అనేది ఉన్నతమైన లక్ష్యం కదా బయట వాళ్ళకి. The material platform. So భౌతిక తలంలో we have an important work to do. As Srila Prabhupada, actually quite a few మనకి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంటుంది శ్రీల ప్రభుపాద ద్వారా ఆదేశించినట్టుగా. of Prabhupada's letters are directed to the problem of devotees fighting among each other. మరి శ్రీల ప్రభుపాదుల వారి కొన్ని లేఖలు భక్తులు తమలో తాము గొడవ పడడం అనే దాని గురించి ఉద్దేశించి రాయబడ్డాయి. Said we have such important work to do. We can't let it be spoiled by. శ్రీల ప్రభుపాద వారు అంటారు, మనకి చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది, దాన్ని మనం గొడవపడి దాన్ని పాడు చేసుకోకూడదు. Petty disagreements. ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలని సాకుగా చూపించి ఆ బృహత్ కార్యాన్ని మనం వదిలిపెట్టకూడదు. Having a community with a selfless, clear thinking, మరి నిస్వార్థమైనటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన ధోరణి కలిగిన సమూహాలు ఉండడం, leader that can help to forge and bring people to bring devotees. I can think I was just ఆ విధమైనటువంటి భావన భక్తులని దగ్గర చేస్తుంది. spent, how long was I in Salem? 2 months, something like that. Gokul Chandra is such a figure that, but then he also there. It's not that everyone's perfectly relating with each other, but if there's a good, strong leader who's good at దృఢమైనటువంటి నాయకుడు ఉన్నట్లయితే, dealing with people, then జనులతో వ్యవహరించడం తెలిసినటువంటి దృఢమైన నాయకుడు ఉంటే it creates a spirit, and they have a project అక్కడ మంచి స్ఫూర్తి అనేది ఏర్పడుతుంది. which helps to focus everyone. మరి అందరినీ వినియోగించగలిగినటువంటి పథకాలు, సేవ కూడా ఉండాలి. And he won't push himself forward. అలాగే అతను తనను తాను ఎప్పుడు కూడా ముందుంచుకోవాలని అనుకోడు. Everyone knows he's the leader, but he doesn't అందరికీ తెలుసు అతడే నాయకుడు అని, push himself forward. కానీ తనను తాను ఎప్పుడు కూడా అతను ముందుంచుకోవడానికి ప్రయత్నం చేయడు. I'm so great and everyone should come and touch my feet, and nothing అందరూ కూడా వచ్చిన కాళ్ళు పట్టుకోవాలనే భావనే ఉండదు. like that. Just the opposite. And then the other devotees pick that up also. మరి ఎంతో మంది ఇతర భక్తులు కూడా దాన్ని స్వీకరించవచ్చు ఆ భావనని. It's no one there is pushing themselves for name or fame or any such thing. ఎవరు కూడా తమలో తాము పేరు ప్రఖ్యాతులకు, పూజల ప్రతిష్టల కోసం ప్రయత్నం చేయడం లేదు. For Krishna's service. కేవలం కృష్ణుడి సేవ కోసమే కలిసి పనిచేస్తున్నారు. So good spiritual leadership. కాబట్టి మంచి ఆధ్యాత్మిక నాయకత్వం అనేది కావాలి. Yeah. We'll try our best, and then there may be some people who come who are just
very troublesome also. కాబట్టి మనం మనం ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది ఉంటారు, కొంతమంది భక్తులు వస్తారు, వాళ్ళు చాలా సమస్యాత్మకంగా తయారవుతారు. That may happen. They may require some firm dealing with. మరి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి వాళ్ళతో దృఢంగా వ్యవహరించడం అనేది అవసరం అవుతుంది అప్పుడు. Remember years ago there was someone came in trying to make a revolution or something. మరి నాకు జ్ఞాపకం ఉంది, కొద్ది సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చి ఏదో విప్లవం తీసుకురావాలని ప్రయత్నం చేశారు. Here. Needlessly. It just. Okay, Hare Krishna. Now it's time for prasad distribution. I don't think we will take any questions. Devotees are tired. Tomorrow's a work day. హరే Okay, కృష్ణ. let's leave it. పరమ పూజ్య భక్తిగా స్వామి మహారాజ్ కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ. పెద్ద సైన్యం వెళ్తుంది ఎక్కడికో. అటు వెళ్తున్నాయా? ఎక్కడికో బయలుదేరిన పెద్ద సైన్యం, వలస వలస వెళ్తున్నాయి ఎక్కడ. అన్నీ గుడ్లు కొట్టుకుని వెళ్తున్నాయి. ఎంత డిసిప్లిన్గా వెళ్తాయి చూడండి. మొత్తం దండు, అన్ని గుడ్లు గుడ్లు మేతో ఏదో కొట్టుకుని వెళ్తున్నాయి. Okay. There could have been translation. చేసి